హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్‌లో ఈరోజైతే డే 32 అండ్ ఈరోజైతే శ్రీనగర్‌లో దాల్ లేక్ అండ్ గుల్మార్గ్ అయితే చూడబోతున్నాను. అండ్ రేపైతే శ్రీనగర్ నుంచి డైరెక్ట్‌గా అమృత్సర్ అయితే ఎళ్ళబోతున్నాను. సో ఈరోజు వీడియో, రేపటి వీడియో 2 కలిపి ఒక వీడియో కిందే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాల్ లేక్ పక్కనే నేనైతే రూమ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను దాల్ లేక్ దగ్గరైతే ఉన్నాను. ఇక్కడే నేను ఈ లెఫ్ట్ సైడ్‌లోని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నేనైతే రూమ్ తీసుకున్నాను 700 రూపీస్‌కి. దాల్ లేక్ అయితే చాలా పెద్దది. అండ్ ఎదురుగా మీకు బోట్ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఆ బోట్ హౌసెస్ కాస్ట్ అయితే 1000 రూపీస్ నుంచి 3000 రూపీస్ మధ్యలో అయితే ఉంటాయి కాస్ట్ అయితే. ప్రెజెంట్ అయితే టోటల్గా ఈ ట్రిప్లో ఈ 31 డేస్లో చాలా మనీ అయితే ఖర్చు అయిపోయింది. ఇంకా చాలా తక్కువ ఉంది బడ్జెట్. అందుకే నేను బోట్ హౌసెస్లో అయితే రూమ్ తీసుకోలేదు. ఈ దాల్ లేక్ దగ్గర మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. నడుచుకుని వెళ్ళడానికి కూడా చాలా కష్టం, అంత హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు ఎదురుగా ప్రతి బోట్కి పైన అయితే పేర్లు రాసి ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మనం బోట్ హౌసెస్ అయితే బుక్ చేసుకుంటాం కదా, ప్రతి బోట్ హౌస్కి కూడా సపరేట్గా ఒక చిన్న బోట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఏ బోట్ హౌస్కి అయితే పేర్లు ఉండవో సో అవి మాత్రమే జనరల్ పబ్లిక్ అయితే బోటింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎదురుగా లేక్ అవతల వైపు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా బోట్ హౌసెస్. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి బోట్ హౌసెస్. చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి మీరు కనుక శ్రీనగర్ వస్తే బోట్ హౌసెస్ మీద కనుక స్టే చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడే కొంచెం ఫొటోస్ అన్నీ చూసుకొని అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాగుందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనం నైట్ స్టే చేయడం బెటర్ అన్న ఒపీనియన్. సో ప్రతి ఇంచ్ టు ఇంచ్ కూడా దాల్ లేక్ దగ్గర ఇండియన్ ఆర్మీ అయితే ఫుల్ సెక్యూరిటీతో ఉంది ఇక్కడ. ఇక్కడ బోటింగ్ కాస్ట్ విషయానికి వస్తే షికార్ రైడ్ అని అంటారు. కరెక్ట్గా ఫిక్స్డ్ రేట్స్ అయితే ఇక్కడ పెర్ పర్సన్కి 200 రూపీసే. మొత్తం నలుగురు వరకు ఎక్కచ్చు. 800 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. కానీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రం డబల్ కాస్ట్ అయితే చెప్పేస్తారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో అయితే పెర్ పర్సన్కి 500 రూపీస్ వరకు చెప్తారు. చాలా గట్టిగా ఇక్కడ బార్గెన్ అయితే చేసుకోవాలి మనం. ప్రెజెంట్ టైం అయితే మీరు చెప్పినా నమ్మరు, రాత్రి 8 అవుతుంది ఇప్పుడు. మనకైతే సమ్మర్లో 7 అయ్యేసరికి చీకటి పడిపోతుంది, కానీ ఇక్కడ నైట్ 8 అవుతున్నా సరే ఇంకా చీకటి పడలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా ట్రిప్లో డే 32. ప్రెజెంట్ అయితే నేను శ్రీనగర్ సిటీలో ఉన్నాను. టైం అయితే మార్నింగ్ 9:30 అలా అవుతుంది. ఇప్పుడైతే నేను శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ అయితే వెళ్ళబోతున్నాను. టోటల్గా శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ అయితే కరెక్ట్గా 51 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ 10 డేస్ నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, మొన్న కార్గిల్ వరకు కూడా మొత్తం ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్ ఏరియాస్. సడన్గా ఈ సిటీలోకి వచ్చేసరికి మొత్తం ఈ సిటీ ట్రాఫిక్ వల్ల, హార్న్ సౌండ్స్ వల్ల చాలా ఇరిటేటింగ్ ఉంది. నిజంగా కొన్ని రోజులు పీస్ఫుల్ ఏరియాస్లో ఉండి సడన్గా ఇలాంటి సిటీస్లోకి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. శ్రీనగర్ నుంచి కరెక్ట్గా ఒక 13 కిలోమీటర్స్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. దీన్నే గేట్ వే ఆఫ్ గుల్మార్గ్ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి కరెక్ట్గా 38 కిలోమీటర్స్ ఇంకా ఉంటుంది డిస్టెన్సు. చాలా ట్రాఫిక్ ఉంది. ఈరోజు యాక్చువల్లీ మండే అయినా సరే ఇక్కడ బీభత్సంగా ఉంది ట్రాఫిక్ అయితే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో చివరన ఒక స్నో మౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా, సో అదే మెయిన్ గుల్మార్గ్ మౌంటైన్. అక్కడే గుల్మార్గ్ గండోలా రైడ్ అయితే చేస్తారు. ఆ మౌంటైన్నే అపర్వత్ పీక్ అని పిలుస్తారు. ఇంకా ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళాలి. సో ఇది కొంచెం బార్డర్ ఏరియాస్ కాబట్టి సో చెకింగ్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారు. అసలు గుల్మార్గ్ ఏ టైంలో వస్తే బాగుంటుందంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మంత్స్లో వస్తేనే చాలా బాగుంటుంది. సో ఈ టైంలో ఏం ఉండదు యాక్చువల్లీ అక్కడ స్నో అయితే. ఇక్కడైతే రైట్ సైడ్ కనుక వెళ్తే బారాముల్లా వెళ్తాం అండ్ లెఫ్ట్ సైడ్లో గుల్మార్గ్ వెళ్ళే రూటు. బారాముల్లా ఇలాంటివన్నీ కూడా కొంచెం బార్డర్ ఏరియాస్ కాబట్టి మన టూరిస్ట్కి అయితే అసలు అలౌ చేయనివ్వరు.
అసలు గుల్మర్గ్ అంటేనే మొదట గుర్తొచ్చేది గండోలా రైడు. మొత్తం 2 ఫేజెస్లో కూడా ఫేజ్ 1 కాస్ట్ ఎంత, ఫేజ్ 2 కాస్ట్ ఎంత, మే జూన్ ఇలా సమ్మర్లో వెళ్తే ఏ కాస్ట్ ఉంటుంది, వింటర్లో వెళ్తే ఏ కాస్ట్ ఉంటుంది, సో ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా వెరైటీగా చాలా బాగుంది. ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా ఎవరో మెజర్మెంట్ చేసి కరెక్ట్గా ఒక ఆర్డర్లో ప్లేస్ చేసినట్టు ఉంది. ప్రెజెంట్ ఇది జూన్ మంత్ కాబట్టి నేను బైక్ మీద చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాను. అదే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే ఇలా బైక్ మీద వెళ్ళడం కొంచెం కష్టమే. ఇదే ఫైనల్ చెక్ పోస్టు. ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటరే గుల్మర్గ్. ఫైనల్లీ గుల్మర్గ్ అయితే రీచ్ అయిపోయాను. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 10:30 అవుతుంది. ఇక్కడైతే చాలామంది డ్రైవర్స్, గైడ్స్ అయితే ఉన్నారు. ఫైనల్లీ మెయిన్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ మీకు గుల్మర్గ్లో యూ లెటర్ కనిపిస్తుంది కదా, యూ లెటర్కి స్ట్రైట్గా కనుక మీరు చూస్తే చిన్న రూమ్స్లా కనిపిస్తున్నాయి కదా చివర, అక్కడే గండోలా రైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచే ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఆ లొకేషన్కి వెళ్ళే దారి అయితే ఎదురుగా ఇక్కడ కార్స్ అన్నీ కూడా డౌన్కి అయితే వెళ్తున్నాయి కదా, ఆ దారిలో నుంచే వెళ్ళాలి. నేనైతే గండోలా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దామని ట్రై చేశాను, బట్ వాళ్ళైతే ఓన్ బైక్ మీద అయితే అలౌ చేయనివ్వలేదు. సో మళ్ళీ మీరు క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళండి అని అయితే చెప్పారు. అండ్ ఎదురుగా మీకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే మహారాణిజీ టెంపుల్. అది ఈ గుల్మర్గ్ గండోలా రైడ్ కాస్ట్ విషయానికి వస్తే ఫేజ్ 1 కాస్ట్ అయితే 810 రూపీస్ పర్ పర్సన్, ఫేజ్ 2 కాస్ట్ అయితే 1010 రూపీస్ పర్ పర్సన్. 2 ఫేజులు కలిపి అయితే 1820 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. మీరు వచ్చిన రోజే అప్పటికప్పుడు తత్కాల్లో బుక్ చేసుకుంటే మాత్రం 2 ఫేజులకి కలిపి 2420 రూపీస్ అయితే పడుతుంది పర్ పర్సన్కి. అండ్ టికెట్స్ అయితే మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. అండ్ ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మనం ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఎదురుగా మీకు ఒక ట్రీస్లా కనిపిస్తున్నాయి కదా ఎక్కువగా, అక్కడే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడి నుంచే ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు అక్కడ గ్రీన్ కలర్లో ఒక చిన్న మౌంటైన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ వరకు ఫేజ్ 1 అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఎదురుగా స్నో మౌంటైన్ కనిపిస్తుంది కదా, సో అక్కడికి ఫేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. సో పైకి ఆ స్నో మౌంటైన్ పైకి అయితే తీసుకెళ్తారు ఫేజ్ 2లోని. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో అందుకే ఎవరైతే ఇక్కడ గుల్మర్గ్లో గండోలా రైడ్ చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా 2 ఫేజెస్ కూడా చేయండి. ఫేజ్ 1 అయితే అసలు ఏమి ఉండదు మీకు, ఫేజ్ 2 చాలా బాగుంటుంది. సో హై ఆల్టిట్యూడ్ అని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి ఏమి ఉండవు ఇక్కడ. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈవినింగ్ 3:30తోనే బోర్డింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. మీరు మార్నింగ్ 9 కల్లా ఇక్కడికి వచ్చేయడమే బెటరు, ఎందుకంటే మార్నింగ్ 10 దాటిన తర్వాత క్యూ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ లోకల్ ఏజెంట్స్ ఎవరైనా ఉండి బుక్ చేస్తామంటే మాత్రం చాలా రిస్క్, ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే లాగడానికి అయితే ప్రయత్నిస్తారు. సో ఫైనలీ నేనైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. నేనైతే ఇక్కడ గుల్మర్గ్లో గండోలా రైడ్ అయితే చేయలేదు. దానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ మనాలిలో, లదాఖ్లో చాలా వరకు స్నో మౌంటైన్స్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో అదొకటి, ప్లస్ రెండోది ఏంటంటే బడ్జెట్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇంకా ఆ ఉద్దేశంతో నేనైతే గుల్మర్గ్లో గండోలా రైడ్ అయితే చేయలేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత నాకైతే చాలా వర్క్ ఉంది. సో బైక్ అయితే మొత్తం రిపేర్ అయితే చేయించాలి. ముఖ్యంగా చైన్ అయితే టైట్ చేయించి ఆయిల్ వేయించాలి, బ్రేక్ టైట్ చేయించాలి. సో ఇంకా చిన్న చిన్న బైక్ రిపేర్స్ అన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చేయించేస్తాను. ఇప్పుడే నేను వాటర్ సర్వీసింగ్ అయితే చేయించాను. ఈ ట్రిప్లో ఇది 4th టైము వాటర్ సర్వీసింగ్ చేయించడం. సో ఇప్పుడైతే లంచ్ చేసేసి ఇంకా బైక్ రిపేర్స్ అయితే చేయించుకుంటాను ఈరోజంతా. సో రేపైతే ఇంకా నేను శ్రీనగర్ నుంచి డైరెక్ట్గా అమృత్సర్ అయితే వెళ్ళబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నా ట్రిప్లో డే 33. నిన్న నైట్ అయితే ఇక్కడ శ్రీనగర్లో మళ్ళీ రూమ్ అయితే చేంజ్ అయ్యాను. ఈ రూమ్ అయితే డబల్ షేరింగ్ రూము, 600 రూపీసు. నాకైతే 300 రూపీస్ పడింది. మెయిన్ ఈ శ్రీనగర్ దాల్ లేక్ దగ్గర కనుక రూమ్ తీసుకుంటే పెద్ద సమస్య, బైక్ పార్కింగ్ ఉండదు.
ఆల్మోస్ట్ నేను 1/2 కిలోమీటర్ నడుచుకుని వచ్చాను. రోజంతా బైక్ ఉందో లేదో అదొక టెన్షన్ మళ్ళీ. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 9:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు శ్రీనగర్ నుంచి డైరెక్ట్గా అమృత్సర్ అయితే వెళ్ళిపోతున్నాను. టోటల్గా ఒక 420 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. గంటకి 60 కిలోమీటర్స్ స్పీడ్ వేసుకున్నా ఈజీగా 7 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే మోస్ట్లీ ఈవినింగ్ 6:30, 7:30 కల్లా అమృత్సర్ అయితే రీచ్ అయిపోతాను. నేనైతే నిన్నటి వీడియో, ఈరోజు వీడియో రెండు కలిపి ఒక వీడియో కింద అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న శ్రీనగర్ వీడియో పెద్దగా ఎక్కువ వీడియోస్ అయితే లేవు, ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది లెంత్ మహా అయితే అంతే. అందుకే నిన్నటి వీడియో, ఈరోజు వీడియో రెండు కలిపి ఒక వీడియో కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. శ్రీనగర్ సిటీ దాటిన 60 కిలోమీటర్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ టనల్ ఇది. 1.7 కిలోమీటర్స్ పొడవంట ఈ టనల్. బాగానే ఉంది, లోపల లైటింగ్స్ అంతా కూడా బాగా డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి ఇంక మొత్తం టనల్సే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయంట. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం టనల్స్ అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతాయేమో. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ శ్రీనగర్లో అయితే 13 డిగ్రీస్ ఉంది టెంపరేచరు. ఇప్పుడైతే సడన్గా 20 డిగ్రీస్ అయిపోయింది. నేనైతే మార్నింగ్ శ్రీనగర్లో 10 లీటర్స్ పెట్రోల్ కొట్టించాను. ఈజీగా నాకు ఒక 500 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ప్రెజెంట్ ఇది శ్రీనగర్ జమ్మూ హైవే. సో శ్రీనగర్ దాటిన ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ తర్వాత ఇది. నిజంగా రోడ్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద టన్నల్స్, ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. దానివల్ల అయితే నిజంగా చాలా దారుణంగా ఉంది ఇక్కడ రోడ్ల పరిస్థితి. సో చాలా ఇయర్స్ నుండి మనకి శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళాలంటే మెయిన్ ప్రాబ్లం ఈ లొకేషన్లోనే వచ్చేది, 20-30 కిలోమీటర్స్లోనే. ఎందుకంటే చాలా ఎక్కువ టర్నింగ్స్, ఘాటీస్, అలాగే ఎప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్ అవ్వడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి 20-30 కిలోమీటర్స్లో. ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఇంక సాల్వ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. నెక్స్ట్ ఇయర్ 2026లో వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ల్యాండ్ స్లైడ్ అయినా సరే ఈ టనల్స్లో ప్రాబ్లం రాకుండా చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. సో నాకైతే ఒక్కొక్కసారి మరీ ఇలా న్యాచురల్గా ఫామ్ అయిన ఈ మౌంటైన్స్ని సో కన్నాలు పెట్టేసి టన్నల్స్లా చేసేసి నేచర్ని పాడు చేయడం ఎందుకని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జస్ట్ నా ఒపీనియన్ అది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, రోడ్ అయితే ల్యాండ్ స్లైడ్ అవుతుందని చెప్పేసి సో ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నిజంగా అది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తే ఒకవేళ ల్యాండ్ స్లైడ్ అయినా సరే ప్రాబ్లం రాకుండా పైన రూఫ్ అయితే వేశారు. సో ఇప్పటికి 10 ట్రిప్ స్టార్ట్ చేసి ఈరోజైతే డే 33. నిజంగా 33 డేస్ అసలు ఎలా కంప్లీట్ అయ్యాయో కూడా నాకే అర్థం కావట్లేదు. జస్ట్ ఒక 10 డేస్లో ఇదంతా అయిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ వైజాగ్ నుండి వారణాసి, అయోధ్య, ఇలా ఉత్తరప్రదేశ్ కంప్లీట్ చేసి ఢిల్లీ, ఆగ్రా, తర్వాత ఉత్తరాఖండ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశాను, ఒక్క బద్రీనాథ్ తప్ప. తర్వాత హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, ఇప్పుడేమో జమ్మూ కాశ్మీర్ కంప్లీట్ చేసి పంజాబ్ అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పటికి ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 33 డేస్ అయింది. ఇంకా నేను ఆల్మోస్ట్ కన్యాకుమారి, ధనుష్కోడి వరకు రీచ్ అవ్వాలి. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ నువ్వు వెళ్ళి 4 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు వస్తావు అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు. సో అందుకే నేను ఇంకా వేగంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నేనైతే ఒక 14 డేస్లో వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది కన్యాకుమారి, ధనుష్కోడికి. చూడాలి మరి ఎన్ని రోజులు పడుతుందో. ఇప్పుడు వస్తున్న ఈ టన్నల్ పేరు అయితే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నల్. 9.28 కిలోమీటర్స్ పొడవిది. 2017లో ఓపెన్ చేశారు. అండ్ ఈ టన్నల్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టన్నల్ కంట్రోల్ సిస్టమ్, అలాగే ఆటోమేటిక్ వెంటిలేషన్, ఫైర్ డిటెక్షన్, SOS కాల్ బాక్సెస్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ టన్నల్లో. 3,720 కోట్లు అయిందంట ఆ టన్నల్ కన్స్ట్రక్షన్ చేయడానికి.
వావ్ వావ్, లెఫ్ట్ సైడ్లో ఆ వాటర్ ఫాల్ చూడండి, ఇది చాలా వెరైటీగా ఉంది. నేనైతే ప్రెజెంట్ ఉదంపూర్ అవుటర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఉదంపూర్ అయితే రీచ్ అవ్వచ్చు. ఫైనల్లీ నేనైతే పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. పంజాబ్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. అమృత్సర్ అయితే ఇంకా కొంచెంసేపట్లో అయితే వెళ్ళిపోతాను. ఫైనల్లీ ఇప్పటికీ అమృత్సర్ అయితే రీచ్ అయ్యాను. శ్రీనగర్లో మార్నింగ్ 9:30కి బయలుదేరితే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పటికి రీచ్ అయ్యాను. అమృత్సర్ సిటీ చాలా పెద్దది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల నేనైతే ఒక డార్మెటరీ రూమ్ అయితే తీసుకున్నాను booking.comలో జస్ట్ 300 రూపీస్కి. సో చూడాలి మరి ఏరియా ఎలా ఉంటుందేమో. సో రేపు నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మొత్తం 3 లొకేషన్స్ కవర్ చేయబోతున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకా సెకండ్ లొకేషను జలియన్ వాలాబాగ్ కూడా వెళ్ళబోతున్నాను. అండ్ అలాగే ఈవినింగ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన వగా బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫైనల్లీ రూమ్ అయితే తీసుకున్నాను. ఇదైతే డార్మెటరీ రూమ్, ఇది జస్ట్ 300 రూపీస్కి అయితే తీసుకున్నాను. బైక్ పార్కింగ్ ఒక్కటే లేదు, అదొక్కటి తప్ప మిగతాదంతా చాలా బాగుంది జస్ట్ 300 రూపీస్కి.